నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. అదే విధంగా మీరు ఈ నెల పింఛన్ తీసుకున్నారు కదా, ఎంత తీసుకున్నారా? 6,000 ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చింది 6,000. పోయినసారి ఇప్పుడు 6,000 ఇచ్చారు. పోయినసారి అంత ముందు ప్రభుత్వంలో 3,000 ఇచ్చారు. కొంచెం వినిపిది మీకా? అదే కొంచెం అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఏంటి పోయినసారి 3,000 ఇచ్చారు. ఈసారి వచ్చి ఇప్పుడే కదా 6,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, గవర్నమెంట్ ఇచ్చిందని సంతోషపడతాం. అంతేనా? అంతేనా? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారా? సంతోషం, హ్యాపీగా అని చెప్తున్నా, ఇంకేమీ లేదు కదా. ప్రాబ్లం ఏముంది? ఇచ్చిన బట్టి మామూలు చెప్పగలం. ఏమైంది? చెయ్యా కరెంట్ షాక్ కొట్టిపోయింది నాకు. కరెంట్ ఏం పట్టుకోలేదు. పని చేసేప్పుడు తగిలి చెయ్యి బుక్కలాగా అయిపోయింది. చెయ్యి ఇలాగా బుక్కలాగా అయిపోయింది. అప్పుడు హాస్పిటల్ కట్ చేసి తీసేసాను. ఇప్పుడు ఏం పని చేసుకోలేరు? పని చేసుకుంటున్నా. గవర్నమెంట్ ఇచ్చింది ఏది పని అట్ట చిన్నగా చేసుకొని బతకతనా. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఒకే చేతులు రీఛార్జ్ చేసుకుంటాను, బతకతాను. ఏ పని లేదు, ఒకటి రీఛార్జ్ చేసుకొని హ్యాపీగా బతకతాను. గవర్నమెంట్ ఇచ్చిన ఈ పని బతకాలి కదా, రీఛార్జ్ చేసుకొని బతకతాను. ఇప్పుడు దాకా అప్పుడు నుంచి ఇప్పుడే రీఛార్జ్ చేసుకుని బతకతాను, ప్రాబ్లం లేకుండా. ఎట్టయినా మొత్తానికి ఇస్తున్నారు కదా, 6,000 ఇచ్చారు. ఎవరు ఈ రోజు సహాయం చేసేదట? చేస్తాను, బాగా కష్టపడతా, కష్టపడి బతుకుతున్నాను. థ్యాంక్ యూ. అక్క నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? మీనాక్షి. మంచి పేరు పెట్టిన అమ్మవారి పేరు. మొత్తానికి పింఛన్ తీసుకున్నారా? ఎంత వచ్చింది? 7,000 వచ్చింది. 7,000 వచ్చింది. సంతోషంగా ఉందా? పోయినసారి 3,000 చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 1000 పెంచిస్తున్నారు. మాట ప్రకారం ఇచ్చారు. ఎట్టా పండగ లాగుందా? పండగ వచ్చిందన్న, ఏముంది, బాగానే ఉంది. ఎవరికి కష్టం లేదు. మీకు ఎలా ఉపయోగపడతాయి డబ్బులు? అయ్యి ఎట్లా ఒకటి చేస్తే మళ్ళీ ఇంట్లో పని. హాస్పిటల్ అట్ట ఏమైనా ఉన్నాయా? మెడికల్ మందులు తెచ్చుకోవడం అట్ట ఏమైనా ఉన్నాయా? లేదన్నా, మీ ఆదరవు కోసం. అంతే. సంతోషంగా ఉన్నాం మొత్తానికి. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్పాలన్నా వచ్చిందే చెప్పాలా, మళ్ళీ ఏముంది. ఇంత ఇచ్చే నాకే అంతే సంతోషం, అంతే. మిన్నప్పుడు పెరిగిపోయే 1,000 రూపాయలు ఎదుగున పనికి వస్తలే, అంతే. ఏంది ఇంకా నీళ్లు మోస్తా ఉన్నారా బిందుల్లో? నా ఇంటికి రావట్లే? తాగే నీళ్ళు లేదు. తాగే నీళ్ళు రావట్లేదు, అందుకోసమా? తాగే నీళ్లు కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్తా ఉన్నారు మంత్రులు. అవి కూడా చేస్తారేమో మొత్తానికి. సరే అయితే జాగ్రత్త. సార్ నమస్తే, బాగున్నారా? ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అంకయ్య. అంకయ్య గారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పింఛన్ అందజేశారు, అందుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇస్తాను అన్నాడు. మాట ప్రకారం 1వ తేదీ 6 గంటలకల్లా 7,000 ఇచ్చేశాడు. ప్రతి నెల నేను కంటిన్యూగా ఇస్తానన్నాడు. ఈ పేద సాదా బాగలేని వాళ్ళకి ఇదే విధంగా ఇస్తే ఆయన దేవుడిగా కొలుసుకుంటారు. ఆ రోజు జగన్ ఈలేంది 3,000 ఇస్తానని 250 3,000 ఇచ్చాడు. కానీ ఈయన మాట ప్రకారం 3,000 4,000 చెప్పాడు. 4,000 నెలకి బోనస్గా 3 నెలల బోనస్ 4,000 కలిపి 7,000. ఉదయం 6 గంటలకి మమ్మల్ని నిద్ర లేపారు వాళ్ళు వచ్చి. వాళ్ళు అంతకుముందు ఉన్నోళ్ళు మేము వెతుక్కుంటున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళ వాలంటీర్లు వచ్చి మమ్మల్ని తలుపు తడితే మేము వచ్చి కిందకు వచ్చి తీసుకున్నాం, నిద్రలో నుంచి వచ్చి. ఇట్లాంటి ఆయన దేశానికి సేవ చేసే మహానుభావులు ఉండాలా. అన్నా క్యాంటీన్ కూడా తెరిపించి పేదవాళ్ళకి సహాయం చేస్తే అంతకంటే దేవుడు లేడు అని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లుగానైతే మనకి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి దాఖలాలు. అయితే ఈ ప్రభుత్వంలో చాలా మంది కూడా ఆయన తొలిసారి చేసినటువంటి సంతకాలు అన్నా క్యాంటీన్లపై కూడా చేస్తున్నారు అనమాట. సో అది ఎలా అనిపిస్తుంది? దాని పట్ల మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్ 5 రూపాయలది 10 రూపాయలు చేసి అన్నా క్యాంటీన్ తీసినా పేదోళ్ళు బ్రతుకుతారు. మధ్యతరగతి కుటుంబీకులు, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో 5 ఇప్పుడు 60-70 పెట్టి తినాలంటే కష్టమే కదా. రోజు 60-70 పెట్టి రోజు 10 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి అందిస్తే వాళ్ళు వచ్చి తింటారు. పేద సాదా ఆయన దేవుడుగా కొలుసుకుంటాడు. చంద్రబాబు నాయుడు మహానుభావుడు, మాకు పేదలకు అన్నం పెట్టించాడు అని కోరుకుంటాడు.
సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాం. ఏం పేరు మీ పేరు? జనార్దన్ సార్. జనార్దన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పెన్షన్ ఏదైతే ఇస్తారని చెప్పారో మాట మీద నిలబడి 7,000 ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు 4,000 ఇస్తారు 1వ తేదీకి. ఎలా అనిపిస్తుంది? అందిందా మీకు పెన్షన్? మాకు అందింది సార్. ఎలా అనిపిస్తుంది? 6 గంటకల్లా ఇచ్చేసారు సార్. 6 గంటకల్లా వాళ్ళు వచ్చి పిలిచి ఇల్లు తలుపు తట్టి మా ఇంటికి ఇచ్చారు సార్. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన చెప్పిన ముందు 3 నెలలకు అని చెప్పి ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు సార్. ఎలా అనిపించింది? మాకు ఈ ప్రభుత్వం కావాలనిపిస్తుంది సార్. ఎప్పటికంతే మాకు ఇదే కావాలి సార్. అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారంట తొందరలో. ఇంకా మేలుగా సార్. ఇంత ముందు గతంలో మనం చూసుకున్నట్లుగానైతే అన్నా క్యాంటీన్లు అని చెప్పి 5 రూపాయల భోజనం ఉండేదన్నమాట. సో దురదృష్టవశాత్తు మనకి గత ప్రభుత్వంలో అవి లేకుండా చేశారు. మళ్ళీ అది రీఓపెన్ చేస్తా అన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం అని చెప్పగలరా? ఎటువంటి మా అన్నం వండుకునే ఆ టైం పోతే తింటారు సార్. మరి ఇప్పుడు పరిస్థితి లేని వాళ్ళదైతే మరీ బాధగా ఉందా సార్. ఇప్పుడు అది ఉంటే ఎటువంటి వాళ్ళకి ఎంత చేసా అది ఇప్పుడు ఆయన చేసింది. చచ్చిపోతే ఒక మనిషి చచ్చిపోతే, యజమాని చచ్చిపోతే 2 లక్షలు ఇస్తాడు, దాన్ని తీసేశారు. అన్నా క్యాంటీన్ తీశారు. ఈ 2 తప్పు సార్ చేయటం. ఈ 2 వరకు సార్ ఎవరికి కూడా నచ్చదు సార్ ఈ 2 చేయటం. ఇప్పుడు ఒక యజమాని చచ్చిపోయాడు, 2 లక్షలు ఇస్తే ఎన్ని అనవసరం కదా సార్. అనవసరం కదా సార్. అదే సార్. మొత్తానికి సంతోషంగా ఉన్నారు. సంతోషం సార్. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి? ఈ ప్రభుత్వం మళ్ళీ ఈయన అయిపోతానే మళ్ళీ కొడుకే కావాలి ముఖ్యమంత్రి సార్. ముఖ్యమంత్రి కావాలి అంతే. నారా లోకేష్ గారు. నారా లోకేష్ కావాలి. ఈయన అయిపోయినాక ఆయనే కావాలంతే. ఆడ బలి చేశాడు సార్. ఎక్కడ సార్ ఆయన వేసిందాడా? మంగళగిరిలో టీవీ గుడ్స్లో పోయి కాఫీ తాగాడు సార్. ఈ టీవీలో చూస్తుంటే ఇటువంటి అంతకుముందు 7 వానలు వచ్చినప్పుడు కూడా వెనక జగ్గుతుంటే 7 మనుషుల నగర్లో ఇంట్లో దూరాడు సార్. వర్షంలో కూడా తిరిగాడు. నారాయణ సార్ కూడా సార్ బాగా చేస్తారు సార్. సార్ నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నర్సయ్య. నర్సన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పింఛన్లు అందజేశారు, అందుకున్నారా? మీరు ఇచ్చారు? మీకు ఎంత వచ్చింది? 7,000 ఇచ్చాడు. 7,000 అంటే 3 నెలల బాకీ మొత్తం కలిపి నెక్స్ట్ వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి. 4,000 వస్తాయి అంట అదే చెప్పినారు. ఇప్పుడు 7,000 వచ్చాయి కదా. ఆయన మాట ప్రకారం చెప్పారు, నిలబెట్టుకున్నాడు. అంతేనయ్యా. అదే విధంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి చూడు, 5 రూపాయలకి భోజనాలు పెడుతున్నాయి టౌన్ లో. అవి కూడా ఇంకా నా తొందరలో ఓపెన్ చేయాలని చెప్తున్నాడు సారు. సంతకం పెట్టి ఉన్నారు అనమాట ముఖ్యమంత్రి అయిన తర్వాత. మంచిదే కదా 5 రూపాయలు అన్నమా. మా బోటి వాళ్ళు పోతావా 100 పెట్టి ఆడ తింటావా? అదే కదా 5 రూపాయలు అన్నం మంచిదే కదా. నెల 4,000 రూపాయలు పింఛన్ ఇస్తుండ్రు, అది కూడా మంచిదంటవా? మంచిదే, అది మటుకు మంచిదే. ముచ్చరాళ్ళక లేట అల్లాడిపోదుమా. మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ డబ్బు అంతా? హాస్పిటల్కి, అన్నానికి, నాష్టాకి, దానికి. ఓకే రైట్. పెదనాయనా నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. ఏం పేరు మీ పేరా? శనన్న. వచ్చిందా పెన్షన్? అందిందా? సార్ ఎంత? 7,000 సార్. 7,000 వచ్చిందా? ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యం బాగుంది. అలాగే ఉండాలా అని కోరుకున్నాను. అదే ఆయన మాట ప్రకారం ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడో, మొదటిసారి పింఛన్ ఇచ్చేటప్పుడు 7,000, తర్వాత 4,000 ఇస్తా అని చెప్పారు. వచ్చే నెల నుంచి 4,000 ఇస్తారు. ఒకటైతే ఏదో ఇస్తారు, అది ఇంటికి తెచ్చిస్తా అని చెప్పి వాగ్దానం చేస్తారు. అదే విధంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది మొత్తానికి? బాగుంది సార్, బాగా అనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు సార్, ఆయన ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. అదే విధంగా అన్నా క్యాంటీన్లు అని తెలిసి మీకు ఇంతకుముందు 5 రూపాయల క్యాంటీన్లో భోజనం పెడతా ఉన్నారు. ఇంతకుముందు పెడుతున్నారు, తీసేసినారు, మళ్ళీ ఇప్పుడు పెడతారా? ఇప్పుడు పెడతారని చెప్పారు. పెడతారని దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది మంచిదే సార్, అది పెడితేనా పేద సాతకి మంచిదే కదా. పేద సాతకి తినటానికి. ఇప్పుడు నా బోటోడు టౌన్లో పోతాం, ఆకలితో ఆకలి ఆడకుండా తినొస్తాం కదా. 5 రూపాయలకి తిన్నంత సంతోషం కదా. ఏం చెప్తారు మొత్తానికి చంద్రబాబు నాయుడుకి? మీరు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పదలుచుకున్నాం సార్, మీరు మంచివాడు సార్, బాగా మాకు ఆరోగ్యానికి మంచి పని చేశారు, అది మంచి పని అని చెప్తాం.